ఈరోజు మచిలీపట్నం మొట్టమొదటిసారిగా మన ఎంపీ గారు బాలశౌరి గారు రావటం, పెద్ద ఎత్తున వందల్లో కార్యకర్తలు, నాయకులు, మహిళలు, అధికారులు వచ్చి ఆయన అధికారిగా ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లో కలవడం జరిగింది. ఇలాంటి ఎంపీ గారికి ప్రజలు మరి అఖండ విజయాన్ని ఇచ్చారు, రెండోసారి ఇచ్చారు. ఇది సామాన్య విషయం కాదు. మచిలీపట్నం నియోజకవర్గంలో పార్లమెంట్ 7 నియోజకవర్గాల్లో కూడా ప్రజలందరికీ కూడా పేరు పేరున శిరస్సు వంచి నమస్కారాలు. ఆయన ఇప్పుడే మాట్లాడారు మీడియాతో. మచిలీపట్నాన్ని ఏ రకంగా తీర్చిదిద్దొచ్చో, ఈ పోర్టు రావడం వల్ల పోర్టు సంవత్సరాలు పూర్తి చేసి దానికి సంబంధించినటువంటి పెట్రోలియం సంబంధించినటువంటి ఫిల్టరింగ్ కానీ, అలాగే సిఎస్ఆర్ ఫండ్ నుంచి మరి ఇండస్ట్రియల్ హబ్బుగా తీసుకురావడానికి ఆయన 4000 ఎకరాల్లో ఏమేమి చేయొచ్చు అన్ని విషయాలు చాలా క్లియర్గా మాట్లాడారు. రూరల్లో మరి ప్రజలందరూ నీటి లేక ఇబ్బంది పడుతున్నారు, దాన్ని తాగునీరు సాగునీరు అందుబాటులో తీసుకురావాలి, అనేకమైన ఆలోచనలు ఉన్నాయి. ఇలాంటి గొప్ప ఆలోచనలు కలిగిన ఎంపీ గారు బాలశౌరి గారు మనకు రావటం మనందరికీ అదృష్టం. ప్రజలందరూ వచ్చి కలిసినందుకు మరొకసారి జనసేన, టీడీపీ, తెలుగుదేశం తరపున మా అందరికీ కూడా కృతజ్ఞతలు నమస్కారాలు చెప్పుకుంటూ, రెండోది వాళ్ళ ఈరోజు ఇంకొక విషయం ఏంటంటే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, కొల్లు రవీంద్ర గారికి మంత్రి పదవి రావటం మన మచిలీపట్నానికే మంత్రి పదవి వచ్చినట్టు. ఎందుకంటే ఆయన మంత్రి వస్తే మనందరికీ మంత్రి వచ్చినట్టే. ఆయనతో ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి చేసుకోవచ్చు. మంత్రి గారు అంటే ఎవరికో బిల్లు పెట్టుకోవాలని అవసరం లేదు. ఆయనే వాగ్దానం చేసి మన మచిలీపట్నాన్ని సుందరంగా మంచి జాబులు వచ్చేటట్టుగా, ప్రజలందరికీ సుఖశాంతులుగా ఉండేటట్టుగా కూడా ఈ ఇద్దరు అన్నద కలయికతో మచిలీపట్నాన్ని రూపురేఖలు మారుస్తారు. దాంట్లో మేము కూడా మా భాగం, మేము కూడా కష్టపడి కార్యకర్తలు అందరం, నాయకులు మేము కూడా మరి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్ళి, పవన్ కళ్యాణ్ గారు మన మచిలీపట్నం నియోజకవర్గంలో పరిస్థితులన్నీ ఆయన దృష్టికి కూడా తీసుకెళ్ళి మచిలీపట్నానికి ఎక్కువగా ప్రాజెక్టులు రావడానికి, మరి బిల్లులు రావడానికి మరి అన్నీ కూడా పూర్తి చేసుకొని మరి అఖండ విజయాన్ని ఇచ్చేసిన ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. నిజంగా ఎంతోమంది వైఎస్ఆర్సీపీ నాయకులు అసెంబ్లీలో అడుగు పెడతారా, ఇదేమన్నా సినిమాలా అన్నారు. 21కి 21 గెలిచినటువంటి పార్టీ ఇండియాలో మొట్టమొదటి మచిలీపట్నం మన యొక్క జనసేన పార్టీ. భగవంతుడు మనం ప్రయత్నించినప్పుడు ఒకసారి టైం ఇస్తాడు. గెలిచామని గొప్పగా పొంగిపోయేది లేదు, రాలేదనేది కుంగిపోయేది లేదు. మన పని మనం చేసుకున్నప్పుడు భగవంతుడే మనకి అవకాశం కల్పిస్తాడు. అలా ఎన్నో మా జీవితంలో కనిపించాడు. ఎంతోమంది చూసాం, ఎంతోమంది వాళ్ళు గొప్పగా రాజకీయాల్లో ఎలిగిన వాళ్ళు వాళ్ళు ఎవరు లేరు. అసలు రాజకీయాల్లో లేకుండా గొప్పగా ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇవన్నీ శాశ్వతం కాదు. మనలాగానే ఉండాలి. ఉన్నా లేకపోయినా మనం ఎలా ఉండాలంటే ఒక వ్యక్తిలాగా ప్రజలందరితో కలిసిమెలిసి ఉంటాం. మన చేతనైన బట్టి మేలు చేసినప్పుడు ప్రజలందరూ కూడా గుండెల్లో పెట్టుకుంటారు. ఎప్పుడైతే ప్రజలను అధికారం చలాయిస్తాం, అధికారం రాగానే ఎక్కువ తక్కువ మాట్లాడతాం, పెత్తనాలు చేయటం ఇవన్నీ చేస్తే ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి ఏం జరిగిందో ప్రతి వాళ్ళకి కూడా అదే జరుగుతుంది. నమస్తే ఫ్రెండ్స్, నేను మీ రూపిణి. మీ అందరూ చాణక్య ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు కానీ వాటికి లైక్ చేయట్లేదు అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. మీరు కనుక చాణక్య ఛానల్కి సబ్స్క్రైబ్ చేస్తే మాకు ఇంకా మంచి వీడియోస్ని, న్యూసెస్ని చేయడానికి మాకు మోటివేషన్ ఉంటుంది. థ్యాంక్ యూ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ చాణక్య ఛానల్.